మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి నారపల్లి గ్రామంలో ఉన్నటువంటి దివ్యానగర్ లేఅవుట్ ఏదైతుందో ఆ లేఅవుట్కి సంబంధించి ఉదయం నుంచి హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ప్రహారీ గోడను అక్రమంగా నిర్మించారు, కబ్జా చేసి నిర్మించారని చెప్పి, కనెక్టివిటీ రోడ్లు లేకుండా చేశారని చెప్పి దివ్యానగర్ లేఅవుట్కి సంబంధించిన ఫ్లాట్ ఓనర్లు కొంతమంది ఫిర్యాదుతో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ప్రహారీ గోడను చూస్తే ఇది భారీ ప్రహారీ గోడను నిర్మించారు. ఇక్కడ అవతల వైపు అటు ఇటు వెంచర్లకు ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్లు లేకుండా భారీ ప్రహారీ గోడ నిర్మించారు. హైడ్రా మిషన్లు ఈ గోడను మొత్తం కూల్చివేస్తున్నాయి. దాదాపు ఈ రోజంతా పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గోడ అంతా చాలా పెద్ద గోడ, దాదాపు ఒక 500 మీటర్స్ దూరంలో గోడ నిర్మించారు. 500 మీటర్స్ వరకు చాలా పొడవైన గోడను నిర్మించారు. ఎత్తు కూడా భారీ ఎత్తుతో అవతల వైపు వెంచర్కు ఇటువైపు ఉన్నటువంటి వాటికి కనెక్టివిటీ లేకుండా. అయితే ఇదే వెంచర్కి సంబంధించిన కొంతమంది ఫ్లాట్ ఓనర్లు ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ ఫిర్యాదుతోటే నల్లమల్లారెడ్డి స్కూలు కాలేజ్ దగ్గర ఉన్నటువంటి కబ్జాకు గురైన ఏదైతే అధికారులు గుర్తించారో దాని నిర్మాణాలను కూల్చేశారు. అదేవిధంగా ఈ ప్రహారీ గోడను కూడా కూల్చివేతలు చేపట్టారు. ప్రహారీ గోడ పెద్ద ప్రహారీ గోడ నిర్మించారు. వీటి కూల్చివేతలను హైడ్రా అధికారులు చేపడుతున్నారు. ఉదయం నుంచి జరుగుతుంది. దాదాపు ఈ రోజంతా రేపు కూడా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మనకు. ఇక్కడ ఈ రూట్లో ఎవరిని రానివ్వకుండా హైడ్రా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పెట్టి భారీ పెద్ద పెద్ద మిషన్లతో వీటిని కూల్చివేస్తున్నారు ప్రహారీ గోడను.